నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. దురంధర్ పార్ట్ 1 కావచ్చు, పార్ట్ 2 కావచ్చు, నిజంగా ఇండియన్ సినిమాలో ఒక సెన్సేషన్ అని చెప్పి అనుకోవాలి. వాస్తవం చెప్పాలంటే ఈ సినిమాలో పెద్ద డ్యూయట్ లేదు, అదేవిధంగా చూసుకుంటే ఎక్కడ గ్లామర్ షో లేదు, ఎక్కడ కూడా వల్గారిటీ లేదు, వల్గారిటీ జోక్స్ కూడా లేవు. అయినా సరే దేశభక్తి పైన నిజంగా ఇండియన్ ప్రేక్షకులు ఎంత పెద్ద పీట వేస్తారనేది ఈ సినిమా ద్వారా మనకి చాలా పెద్ద ఎత్తున తెలిసిందని చెప్పుకోవాలి. అటువంటి దురంధర్ 1 కావచ్చు, దురంధర్ 2 రికార్డ్స్ అనేది నిజంగా ఎలా బద్దలుకొట్టే చూసాం. అయితే ప్రత్యేకంగా దురంధర్ పార్ట్ 2 గురించి ఆలోచిస్తే ఇప్పుడు రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టుకుంటూ వెళ్తుందని, నిజంగా దేశంలోనే అంటే ఇండియన్ సినిమాలలో పెద్ద రికార్డు నెలకొల్పోతుందని చెప్పి ఇప్పుడు ఒక రికార్డు కూడా బద్దలు కొట్టిందని చెప్పేసి అయితే స్టోరీ. మొత్తానికి ఏంటి స్టోరీ అంటే ఏం చెప్పి 100% దురంధర్ సినిమా ప్రపంచ రికార్డుల్లో మన ఇండియన్ సినిమా రికార్డుల్లో మాత్రం నెంబర్ 1 ప్లేస్కి వచ్చినట్టు చెప్పాలి. ఇప్పుడు బాహుబలి 2 రికార్డు బద్దలైంది అని చెప్తున్నారు. దాదాపు 1,010 కోట్లు ఉంటే దురంధర్కి 1,012 కోట్లు వచ్చింది అని చెప్తున్నారు. నేనేమనుకున్నానంటే ఆదివారం దాకా పడుతుందేమో అనుకున్నా, కానీ ఇవాళ ఉన్న కలెక్షన్స్ ప్రకారం చూసుకుని దాటేసిందని చెప్తున్నారు. అంటే బాహుబలి 2ని దాటింది, దంగల్ సినిమాని దాటలేదు అంటున్నారు. అసలు దంగల్ సినిమాని మనం దీంట్లో లిస్టులో వేయకూడదు. ఎందుకంటే దంగల్ సినిమాకి ఏంటంటే చైనాలో రిలీజ్ అవ్వటం వల్ల ఆ కలెక్షన్స్ వచ్చినాయి. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ ఏంటంటే చైనా వాళ్ళకి బాగా నచ్చింది కాబట్టి చైనాలో డబ్ చేసి రిలీజ్ చేయడం వల్ల ఆ కలెక్షన్స్ వచ్చినాయి. కానీ దంగల్కి వచ్చినాయి. కానీ చెప్పాలంటే బాహుబలి 2నే ఒక రికార్డులో ఉంది, టాప్లో అనుకోవాలి మనం. అలాంటిది ఈ సినిమా ఇవాళ బాహుబలి 2 దాటిందంటే ఖచ్చితంగా ఒక రికార్డు. ఇంకొక విషయం ఏంటంటే దురంధర్ 1, దురంధర్ 2 కలిపితే మీకు ఇప్పుడు 1,800 కోట్లు అనుకుందాం, అది 1,100 కోట్లు ఫస్ట్ పార్ట్. ఈ రెండు కలపడం మీరు 3,000 కోట్లు మామూలు విషయం అది. అట్లా చూసుకున్నప్పుడు ఇండియన్ సినిమా రికార్డుల్లో అగ్రస్థానంలో ఇప్పటికీ దురంధరే అని చెప్పాల్సి వస్తుంది. ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు ఏదైతే దంగల్ సినిమా ఏదైతే ఉందో చైనా నుంచి వచ్చినటువంటి ఒక కలెక్షన్ని పక్కన పెట్టేస్తే నిజంగా దురంధర్ 2 కన్నా చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. సో ఇది ఇంకొక భాషలో రిలీజ్ కాలేదు కాబట్టి దాని క్యాలిక్యులేషన్ అనేది చైనా నుంచి వచ్చినటువంటి కలెక్షన్ తీసి పక్కన పెట్టి కంపేర్ చేస్తేనే కరెక్ట్ అంటారు. 100%. ఇప్పుడు దాంతోపాటు ఈ సినిమాకి ఏంటంటేనండి కొన్ని దేశాల్లో రిలీజ్ అవ్వాల. దురంధర్ 2 అనేది మొత్తం ఇండియన్ కలెక్షన్స్ ఇప్పుడు వరల్డ్ వైడ్ కలెక్షన్ కాకుండా ఇండియా వైజ్గా పెట్టుకున్నా కానీ అగ్రస్థానంలో ఉంది. కొన్ని దేశాల్లోనేమో నిషేధాలు ఉండడం వల్ల రిలీజ్ కాల. ఎందుకంటే ఉగ్రవాదం మీద, మన దేశభక్తి మీద మనం చెప్పిన సినిమా కాబట్టి అక్కడ నిషేధం ఉంది. అలాంటప్పుడు ఆ విధంగా కూడా దీనికి వస్తాయి మరి ఈ కలెక్షన్ వచ్చినాయి అంటే. కాబట్టి ఇప్పట్లో ఇది ఈ సినిమా రికార్డు నాకు తెలిసి బీటౌట్ చేసే సినిమా వచ్చే సంవత్సరం 2027లో ఏమన్నా వారణాసో లేకపోతే అట్లీ సినిమాల్లో సినిమానో ఇవి తప్పితే కన్సూప్ మేరలో ఏవీ లేవు. పుష్ప 2ని దాటేసింది, బాహుబలి 2ని దాటేసింది. 2 సినిమాలు కలిపితే మీరు బాహుబలి 1, బాహుబలి 2 కలిపితే ఈ కలెక్షన్స్ లేవు. ఎందుకంటే బాహుబలి 1 వచ్చిన కలెక్షన్ తక్కువ. అట్లా చూసుకున్నప్పుడు దంగల్ సినిమా అంటే ఒక పార్టీ సినిమా, దురంధర్ ఒకటే సినిమా తక్కువ రోజుల్లో రిలీజ్ అయింది. 2 కలపడం మీరు 3,000 కోట్లు వచ్చినాయి. కాబట్టి ఇప్పటికీ అగ్రపీఠం అనేది దురంధర్కే దక్కుతుందని చెప్పొచ్చు. సో ఇంత పెద్ద హిట్ అయినటువంటి ఒక ఈ సినిమా వాస్తవానికి ఎంతోమంది బయట నుంచి కావచ్చు, ఇతర పాకిస్తాన్ నుంచి కూడా కొంత పబ్లిక్ టాక్స్ కూడా చూస్తుంటే వాళ్ళకు కూడా దురంధర్ సినిమా నచ్చిందని చెప్పేసి పాకిస్తాన్ నుంచి పబ్లిక్ టాక్స్ కూడా వస్తున్నాయి. వాళ్ళు కూడా సినిమా చాలా చక్కగా తీశారు, వాస్తవం చాలా బాగుందని చెప్పేసి అన్న బైట్స్ కూడా మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కానీ ఎందుకని బాలీవుడ్లో ఉన్నటువంటి ఒక పెద్ద పెద్ద హీరోలు కనీసం స్పందన లేదు అంటే, ఇప్పటికీ మనం చూసాం సినిమాల పైన కూడా దావుద్ ఇబ్రహీం కావచ్చు, లేదంటే మాఫియా కనుసాగనలోనే నడుస్తుంది బాలీవుడ్ అని. సో అందుకైనా ఇంకా ఎటువంటి స్పందన లేదు హీరోల దగ్గర నుంచి అంటే ఏం చెప్తారు? ఇక్కడ చెప్పాలంటే డైరెక్టర్ గట్స్ని మెచ్చుకోవాలండి. ఆయిచదర్ది కాశ్మీర్ పండిట్ కుటుంబంలో పుట్టి ముఖ్యంగా ఇందులో అసలు ఈ చక్కని తిప్పుతున్న వ్యక్తి దావుద్ ఇబ్రహీం అని చెప్పడం, ఎందుకంటే దావుద్ ఉన్న పరిస్థితులు చూపించడం అవన్నీ చూపించాడు. ఒకప్పుడు అసలు దావుద్ని చూపించాలంటే వణికిపోయేవాడు బాలీవుడ్ వాళ్ళు. ఇప్పుడు మన ఖాన్లందరూ మాట్లాడకపోవడం కారణం ఇదే. మళ్ళీ అక్కడి నుంచి బిగ్ బాస్ నుంచి ఏమన్నా ఫోన్లు వస్తాయేమో, బడే సాబ్ నుంచి ఫోన్లు వస్తాయేమో అనే ఉద్దేశంతోనే మాట్లాడట్లా. అయితే మన తోటి హీరో మన రికార్డు కొట్టాడు, ఇప్పుడు దాకా దక్షిణాది వాళ్ళు తోపులుతున్నారు అనుకున్న టైంలో మన వాడు చేసాడని చెప్పి వాళ్ళు గళం ఇప్పాలి. ఆ విధంగా కూడా గళం ఇప్పట్లా. కారణం ఏంటంటే భయం, ఖాన్లకు ఉన్న భయం అని చెప్పొచ్చు. అదండి. సో కంప్లీట్గా క్లియర్గా దేశభక్తి సినిమా కింద మనం చూసుకుంటే
ఎక్కడ కూడా ఇందాక మనం చెప్తున్నట్టు గ్లామర్ కానీ లేదంటే మనకు వల్గర్ సీన్స్ కానీ లేకపోతే వల్గారిటీతో కూడినటువంటి ఒక జోకులు కానీ ఏది లేకుండా ఇంత సింపుల్గా ఓన్లీ కంప్లీట్ దేశభక్తి పైన స్పైకి సంబంధించినటువంటి సినిమాలు మనం తీసిన తర్వాత ఇంత పెద్ద హిట్ అయిద్దని చెప్పి మీరు ముందు అనుకున్నారా ఈ సినిమా గురించి? అంటే ఏం చెప్తారు? అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. ఒకప్పుడు షోలే సినిమాని గురించి మాట్లాడేవాళ్ళు. తెలుగు సినిమాల్లో షోలే అనేది ఒక పెద్ద రికార్డ్ అండి. అంతకుముందు బాబీ ఎట్లాంటి కొన్ని సినిమాలు వచ్చినాయి. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ సినిమాలు అన్నీ ఉన్నా కానీ షోలేగా ఉన్న పేరు, ఎందుకంటే అది మల్టీ స్టార్ సినిమా. ధర్మేంద్ర, మరి అమితాబ్ బచ్చన్, అతిరథ మహారథులంతా ఉన్నారు షోలేలో. అంజాద్ ఖాన్ కానీ అతనికి విలన్గా అతనికి పేరు తెచ్చిపెట్టిన సినిమా కూడా షోలే అని చెప్పొచ్చు. ఆ షోలే సినిమాని రకరకాలుగా కూని చేసి కిల్ చేసి ప్రాంతీయ భాషలో అనేక సినిమాలు వచ్చేసినాయి. కానీ షోలే ఎవరికి సినిమా, అదే షోలే మళ్ళీ తీసినా వాళ్ళ. కాబట్టి అంత రికార్డ్ షోలే పేరుతో ఉంది. ఇప్పుడు వాళ్ళ కూడా మనకి అప్పట్లోనే తెలుగు రాష్ట్రాల్లో 100 రోజులు పైగా ఆడిన సినిమా ఏదంటే షోలే హిందీ సినిమా. తెలుగులో లేదు అప్పుడు, హిందీలోనే చూశారు అందరూ కూడా, తెలుగు డబ్ చేయలే. అలాంటిది దురంధర్ అనే సినిమా వచ్చి అంటే మన వాళ్ళలో దేశభక్తి బాగా ఉందంటానికి ఉదాహరణ ఇదే. అంటే మన గూఢచార వ్యవస్థ ఎలా పనిచేస్తుంది ఇతర దేశాల్లో వేరే వేరే రూపాల్లో, అది చాలా కథనాలు వచ్చినాయి. ఇందులో రణవీర్ సింగ్ పాత్ర గురించి కూడా పలానా ఈ పాత్రకి ప్రేరణ పలానా వ్యక్తి అని చెప్పి కథనాలు వచ్చినాయి. మరి అందులో రెమ్యునరేషన్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారంట. ఇప్పుడు ఈ దురంధర్ 2లో నటించిన వాళ్ళకి ముఖ్యంగా అక్కడున్న పొలిటికల్ లీడరు ఎవరైతే ఉన్నారో జమీల్ జమాల్, అతనికి డబుల్ రెమ్యునరేషన్ ఇచ్చారట. మరి చూడండి, ఎందుకంటే అతను పెద్ద ప్రాణం పెట్టాడు ఈ సినిమాకి. అది చాలా హైలైట్ అయింది ఆ పాత్ర. అదే ట్విస్ట్ క్లైమాక్స్ దురంధర్ 2లో అదే అండి. సో ఇప్పటికీ కూడా వాస్తవానికి ఎటువంటి సినిమాటిక్ సంబంధించి జిమ్మిక్లు కూడా చేస్తలేదు. గతంలో మనం చూస్తే కొన్ని సినిమాలకు సంబంధించి ఐటమ్ సాంగ్ యాడ్ చేస్తున్నాం అని చెప్పి 2-3 వారాల తర్వాత కలెక్షన్స్ పెంచుకోనికి చేస్తున్నటువంటి ఒక సందర్భాలు మనం ఎన్నో చూసాం. అదేవిధంగా యాడెడ్ సీన్స్ అన్నట్టు కొన్ని సినిమాలకు చేసాం. కానీ ఇప్పుడు దురంధర్కి ఆ అవకాశం కూడా ఉంది. కొన్ని యాడెడ్ సీన్స్ అనో లేదంటే మేకింగ్ సీన్స్ అనో అలాంటి ఏదైనా పెట్టినా సరే మళ్ళీ ఇప్పుడు కనీసం ఒక 200-300 కోట్లు ఈజీగా కొల్లగొట్టే అవకాశం ఉంది. సో అలాంటి ప్రయత్నాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దంగల్ రికార్డు బద్దలు కొట్టాలంటే అలాంటి ఆలోచన ఏమన్నా సరే జరిగే అవకాశం ఉందా? జరిగితే ఎలా ఉంటుంది అంటారు? వాళ్ళు నాకు తెలిసి అట్లా చేయొచ్చు. ఇప్పటికే చాలా నిడివి పెరిగిపోయింది. కాకపోతే నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. అది ఓటీటీలో ఎన్ని రికార్డు క్రియేట్ చేస్తుందో చూడాలి. అలాగే నిషేధం విధించిన దేశాలలో కూడా ఈ సినిమా రిలీజ్ అయితే ఆ నిషేధం ఎత్తేస్తే ఆ విధంగా కూడా ఎక్కువ కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఎట్లా చూసుకున్నా ఇప్పటికి నాకు తెలిసి కన్సూమర్లో ఏ సినిమా కూడా దురంధర్ రికార్డుని దాటే అవకాశం కనపట్లా. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చేయాలంటే అమెరికాన్ చేయాలి. అమెరికాన్ కూడా చప్పబడిపోయాడు. వేరే హీరోలకి అంత స్టామినా లేదు. ఏమైనా చేస్తే మన రాజమౌళి గారు మిరాకిల్స్ ఏమైనా చేయాల్సి రాజమౌళి గారు లాంటి వాళ్ళు చేయాల్సిందే. అదండి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా దురంధర్ రికార్డ్స్ మాత్రం ఇప్పటిలో ఏ సినిమా కూడా బద్దలు కొట్టే అవకాశం లేదు. సో అదిగాక దేశభక్తి సినిమా అన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి ఆ యొక్క స్టామినా అనే వేరు ఉంటుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే సార్. నమస్తే అండి.